Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. Ready, madam. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై బీజేపీ, భారత్ మాతా కీ జై. ఈరోజు ఎక్కడ చూసినా జానీ మాస్టర్ అనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే, ఒక అమ్మాయి తనతో పాటుగా డాన్సర్గా తనకు అసిస్టెంట్గా పెట్టుకొని, అలాగే ఆమె పైన లైంగికంగా దాడికి పాల్పడి, లవ్ జిహాద్ పేరుతో నువ్వు మతం మారితే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాతో సహజీవనం చేయడం కాదు పెళ్లి చేసుకోవాలి, నువ్వు నాతో పాటు కలిసి ఉండాలి అని ఆమెని అనేక విధాలుగా ఒత్తిళ్లు తెచ్చినట్టుగా ఆ అమ్మాయి చెప్పడం, ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం కూడా జరిగింది. ఇదే జానీ మాస్టర్ గారు పేరు మోసిన డాన్స్ మాస్టర్ అవ్వచ్చు, ఇంకొకరు కావచ్చు, అనామకుడు కూడా కావచ్చు. ఒక అమ్మాయిని, ఒక హిందూ అమ్మాయిని, సృష్టి వర్మ అనే అమ్మాయితో మీరు చేసిన పద్ధతి, ఏదైతే బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో, అందరూ సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఒక పేరు రాగానే మనకి ఏం కనిపించదా? ఒకప్పుడు నెల్లూరులో మీరు డాన్సులు వేసేవారే స్టేజ్ల పైన, ఆ రోజు కూడా మీరు ఇలాగే చేస్తుంటే ఈ రోజు ఈ పేరులోకి రారు కదా. ఇలా అందరూ చిన్న స్థాయి నుంచే పై స్థాయి వరకు ఎదుగుతారు. మీరు మన ప్రచారంలో వెళ్ళి ఏమని చెప్పారండి మాస్టర్? ఖచ్చితంగా క్రిస్టియన్స్ అందరూ కూడా ఆంధ్రాలో మత మార్పిడులు చేస్తున్నారు అన్నారు. అంటే వాళ్ళు చేస్తే ఒకటి, మనం చేస్తే ఒకట? ఇప్పుడు మీరు చేస్తుంది అదే పని కదా. ఈ లవ్ జిహాద్కి ఏదైతే మీరు పాల్పడబోయారో దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నానండి. నేను డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నాను. ఒకవేళ మీరు తప్పు చేయలేదు అంటే, మీ వెనక ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ ఖచ్చితంగా పనిచేస్తున్నాయంటే దానిపైన ఎంక్వైరీ వేయాలి. అది కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఒక పేరు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా బురదలు వేస్తారు. కానీ ఒక అమ్మాయి ఇంత ఓపెన్ గా వచ్చి చెప్తుందంటే దానిలో అర్థం లేకుండా ఉండదు కదా. ఖచ్చితంగా అమ్మాయి ఏదైనా అథెంటికేటెడ్ గా మాట్లాడుతున్నాను అని అమ్మాయి చెప్తున్న ఏవైతే సాక్ష్యాలు ఇచ్చారో, మీ యూనియన్ వాళ్ళు కూడా ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కూడా సీరియస్ గా తీసుకుంది. ప్రతి ఒక్కరూ మీ పైన మాట్లాడుతున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు మిమ్మల్ని. ఏదైనా ఆడపిల్లల జోలికి వస్తే, అది మాస్టర్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఒక పేరు మోసిన ఆయన అయినా, అనామకుడైనా, ఎవరైనా సరే వదిలేదే లేదు. ఖచ్చితంగా అమ్మాయికి, సృష్టి వర్మకి సపోర్ట్ గా నిలబడతాం. హిందూ యాక్టివిస్ట్ గా, బీజేపీ నాయకురాలుగా ఖచ్చితంగా మేమందరం కూడా ఆమె వెనక నిలబడి, ఇది లవ్ జిహాద్కి ఏ అమ్మాయి కూడా గురి కాకూడదని ప్రతి రోజు ఫైట్ చేసేవాళ్ళం మేము. ఆ అమ్మాయి లక్కీగా గురి కాకుండా బయటపడింది. అది ఒక విధంగా సంతోషంగా భావిస్తూ, సృష్టి వర్మ బ్రేవ్ అమ్మా, బీ బ్రేవ్. ఖచ్చితంగా నువ్వు బ్రేవ్ గర్ల్ కాబట్టి ఇంత ఖచ్చితంగా వచ్చి మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళు ఉంటే ఇంకొంతమందిని రక్షించుకోవచ్చు. మనం కూడా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే ముందుకు వచ్చి మాట్లాడండి, మీ వాయిస్ వినిపించండి. ఎవరున్నా సరే వాళ్ళని, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళు సపోర్ట్ చేసినా, ఎవరెవరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళని గట్టిగానే ఎదుర్కొందాం. మీరు కూడా భాగస్వాములు కండి. జై శ్రీరామ్. నమస్తే. భారత్ మాతా కీ జై.